ఇర్మియా గ్రంథము అధ్యాయము 23 పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు. ప్రభువు ప్రజలను చెల్లాచెదురు చేసి నాశనము చేయు రాజులు శాపగ్రస్తులు. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు రాజులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి. వారిని చెల్లాచెదురు చేసి ఆవలకు వెళ్ళగొట్టితిరి. కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షింతును. నా ప్రజలలో మిగిలియున్న వారిని నేను వారిని చెల్లాచెదురు చేసిన దేశముల నుండి మరల ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొనివత్తును. వారు పెక్కుమంది పిల్లలను కని అధిక సంఖ్యాకులగుదురు. నేను వారిని సంరక్షించుటకు గాను రాజులను నియమింతును. వారికి వెరపును భీతియునుండవు. వారిలో ఎవడును నాశనము కాడు. ఇది ప్రభుడనైన నా పలుకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమందంతట నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును. ఇశ్రాయేలీయులు శాంతితో మనుదురు. ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎఫెసీయులకు రాసిన లేఖ అధ్యాయము 2 పరిశుద్ధ వచనములు 13 నుండి 18 వరకు. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏక మగుటతో దూరముగా నున్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి. యూదులను అన్యులను ఏక మొనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరముతో ధ్వంసం మొనర్చెను. ఆ 2 జాతుల నుండి తనతో ఏకత్వము నొందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. సిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపు మాపెను. ఆయన 2 జాతులను ఏకమునర్చి మరల దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరముగా ఉన్న అన్యులకు మీకును దేవునకు సమీపముగా నున్న యూదులందరికీ సమాధానమును కూర్చిన సువార్తను బోధించెను. కనుక మన మిరువురము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మార్కు సువార్త అధ్యాయము 6 పరిశుద్ధ వచనములు 30 నుండి 34 వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాను చేసిన పనులను బోధలను తెలియచేసిరి. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పాను.
అంతట వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని దిక్కుల నుండి వారికంటే ముందుగా ఆ స్థలమునకు కాలి నడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది, ఇక వీరిని పంపివేయుడు, పరిసరమున గల పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందురని విన్నవించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.